అందరికీ వందనాలు. ప్రైజ్ ఎగ్జాక్ట్లీ 2000 ఇయర్ అంటే యాక్చువల్లీ మాది మొత్తం మా బ్యాక్గ్రౌండ్ అంతా హిందూ కుటుంబం. ఇప్పుడు ఎట్లా అంటే 2003 అనుకుంటున్నాం. 2003లో అన్న బెల్లిపల్లి నుంచి వెళ్ళి సైకిల్ వేసుకొని మా ఇంటికి వచ్చేది. జనరల్ అంటే అప్పటికి మాకు యేసుప్రభు దేవుడు అంటే తెలియదు. అంటే మేము ఒక అన్నిలో కుటుంబంలో ఉన్నాం కదా. అయితే అన్న ప్రేమ చేసినప్పుడు మేము వెళ్ళిపోయేది. అన్న సైకిల్ వేసుకొని మా ఇంటికి వచ్చి మరీ వచ్చి తమ్ముడు దేవుడు ఇట్లా ఇట్లా అని చెప్పేది. ఏంటి అన్న ఇట్లా రోజు వస్తారు పని ఆధారం చెప్పేసి కొద్దిలో అలవాటు చేసిన. తమ్ముడు అసలు నిజమైన యాక్చువల్లీ మేము ఏంటంటే యాదవ్ ఎదగొల్లు. తమ్ముడు యేసు ప్రభు అనేది పశువుల పాకలో మీ గొల్లంలో పశువుల పాకలో జన్మించాడు. దేవుడు అందరికీ ఒకటే, మీరు నిజం తెలుసుకోవాలని చెప్పేసి నాకు అన్న స్టార్ట్ చేయడం చెప్పిండు. దాని తర్వాత నేను అప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాను. ఇప్పటికి కూడా మా ఇంట్లో నేను ఒక్కనే రక్షింపబడ్డాను. చిన్న మేము ఇద్దరు మా ఇంట్లో 2 అక్కలు, మధ్యలో నేను 2 చెల్లెలు. మా అమ్మకు ఏదైనా అవసరం ఉంటేనే అయ్యా ఏసయ్యా అనేది అన్న ఇంటికి వచ్చి ప్రేయర్ చేసేది. అన్న ఇంటికి వచ్చినప్పుడు ప్రేయర్ చేసినప్పుడు అంటే ఎవరికైనా కూడా దెబ్బ తాకితేనే నొప్పి తెలుస్తుంది. ఇక్కడ మీరు అందరూ అనుకుంటారు అంటే ఇవి చిన్న సాక్ష్యాలనే అనుకుంటారు. అన్న ప్రేయర్ చేసినప్పుడు మా మమ్మీకి జ్వరం తగ్గింది. అన్న ప్రేయర్ చేసినప్పుడు మా నాన్న సింగరేట్ ఎంప్లాయ్, మొక్కలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అన్న ప్రేయర్ చేసినప్పుడు ఆయిల్ తీసుకోవాలంటే మా నాన్న నవ్వేది, ఏంటి ఆయిల్ అని చెప్పేసి. ఆయిల్ సిలువకు వేసి ప్రేయర్ చేసినప్పుడు మా నాన్న మొగాలు నొప్పి కూడా తగ్గింది. అప్పుడు మా నాన్న అప్పుడు మట్టికి అక్కడికి అయిపోయింది. అసలైన మెయిన్ సాక్ష్యం ఏంటంటే నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చేసి రక్త కణాలు మొత్తం పడిపోయినాయి. డాక్టర్లు ఈయన బతకడని చెప్పిండు. అంటే నాకు తెలిసి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మనిషి చనిపోయిన లక్షణాలు మీకు ఇక్కడ తెలుసో తెలియదు కానీ నాకు కంటిన్యూగా వామిటింగ్స్, మోషన్ పోయినప్పుడు మొత్తం బ్లాక్ వస్తుంది మోషన్. రక్త కణాలు అనేది నాకు 6,000 వరకు ఉండే. యాక్చువల్లీ రక్త కణాలు అనేది 1,50,000 పైన ఉండాలి. డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదు. అందరూ ప్రేయర్ చేస్తూనే ఉన్నారు, తెలిసిన వాళ్ళందరూ. అన్న కూడా ఫోన్ చేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. అన్న వచ్చిండు, ఆయన ప్రేయర్ చేసిండు. నేను ఇప్పుడు ఈ బతుకులంటే ఒక రకంగా అన్న కారణం అని చెప్పాలి. ఎందుకంటే అది దేవుడు చేసిన నేను నమ్ముతున్నాను. అంటే నేను మరణంలో నుండి బయటకు వచ్చిన ఇంచుమించు చెప్పాలంటే డాక్టర్లు ఇంకిన బతకడు అన్ని ఆల్మోస్ట్ చెప్పేసి నాకు ఇవన్నీ ప్లేట్లెస్ అవన్నీ ఎక్కిస్తున్నారు. అయినా నాకు అది చాలా పెద్ద సాక్ష్యం అని భావిస్తున్నా. ఇంకా అన్న చేసిన ప్రేయర్కి మాకు చాలా అద్భుతాలు జరిగినాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే మీ నిందలు కూడా చిన్న కదా అనిపిస్తుంది. కానీ ఈ సాక్ష్యం నాకు పెద్దదని భావిస్తున్నా. దేవుని మహాకృపను బట్టి నేను ఇప్పుడు బతుకున్నాను ఆ దేవుని దయ వల్ల. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించుగాక.